నమస్తే, వెల్కమ్ టు మై ఇంటి మీడియా. దేశంలో రాజ్యాంగం ఉందా? చట్టం తన పని తాను చేసుకుపోవాలా? లేక ముఖ్యమంత్రులు తలుచుకుంటే దర్యాప్తు సంస్థలను కూడా గడప బయట ఆపేయొచ్చా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు ఏం చేస్తున్నారో, ఒక రాష్ట్రానికి అధిపతిగా ఉండి సాక్షాత్తు కేంద్ర దర్యాప్తు సంస్థల విధులకు అడ్డు తగలడం ఏ రకమైన రాజకీయం? సుప్రీంకోర్టు ఆమె తీరును చూసి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది? ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని ఎందుకు వ్యాఖ్యానించింది? అసలు ఐపాక్ సోదాల సమయంలో అక్కడ ఏం జరిగింది? మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు సంధించిన ఆ పదునైన ప్రశ్నలేంటి? ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజాలు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఐపాక్ కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహిస్తున్నప్పుడు ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకొని దర్యాప్తును అడ్డుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిపినప్పుడు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దర్యాప్తు జరుగుతున్న చోటికి వెళ్లి ఆధారాలను తీసుకోవడం లేదా దర్యాప్తును ఆపడం అనేది అసాధారణమైన మరియు దురదృష్టకరమైన ఘటన అని కోర్టు అభివర్ణించింది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా తప్పుడు సంకేతాలు పంపుతాయని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మమతా బెనర్జీని ఉద్దేశించి ఒక సూటి ప్రశ్న వేసింది. ఒకవేళ మీరు రేపు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే తరహాలో వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి మీ దర్యాప్తు సంస్థలను అడ్డుకుంటే మీ స్పందన ఎలా ఉంటుంది అని ప్రశ్నించింది. అంటే వ్యవస్థలను గౌరవించడం మానేసి రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ విధులను అడ్డుకోవడం ఎంత ప్రమాదకరమో కోర్టు స్పష్టం చేసింది. ఈడీ అధికారులను కేవలం వీక్షకులుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందా అని ఘాటుగా ప్రశ్నించడం ద్వారా మమతా బెనర్జీ వ్యవహార శైలిని కోర్టు తప్పుపట్టింది. ఈ వివాదంలో కేవలం రాజకీయాలే కాదు, చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నం జరిగిందని విమర్శకులు వస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు సేకరించిన కీలక పత్రాలను, డిజిటల్ సాక్ష్యాలను ముఖ్యమంత్రి స్వయంగా తీసుకోవడం అంటే అది అధికార దుర్వినియోగమే అని రక్షణ రంగ నిపుణులు మరియు న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, దేశంలోని దర్యాప్తు వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యానికి ముప్పు అని కోర్టు వ్యాఖ్యానించడం వెనుక ఉన్న అంతర్యం ఇదే. ముఖ్యమంత్రులు తమకు నచ్చినప్పుడు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది? మమతా బెనర్జీ తీరు వల్ల పశ్చిమ బెంగాల్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమవుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో దర్యాప్తు సంస్థలపై దాడులు జరగడం చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి దర్యాప్తును అడ్డుకోవడం అంటే వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనే అహంకారాన్ని సూచిస్తుందని విపక్షకులు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి కూడా చట్టానికి అతీతుడు కాదు, అది సాధారణ పౌరుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా. కానీ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చట్టం కంటే తామే సుప్రీం అనే భావన కనిపిస్తుంది. చివరిగా సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై మరింత ఆమె తీరుపై ఒక పెద్ద మచ్చలా మారాయి. రాజకీయ పోరాటాలు ఎన్నికల వేదికలపై జరగాలి, కానీ దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో కాదు. వ్యవస్థలను ప్రమాదంలో పడేసి ఇలాంటి చర్యలను కోర్టు సైతం ఉపేక్షిస్తాయని తాజా తీర్పుతో స్పష్టమైంది. మరి ఇప్పటికైనా దీదీ తన పంథాను మార్చుకుంటారా లేక రాజ్యాంగ వ్యవస్థలతో తలపడతారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Mind Media, the voice of India.